ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి 2x2 క్లాత్ కూడా మనం నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూద్దాం. మనం టిష్యూ క్లాత్ని ఫస్ట్ క్రాస్ కానీ ముక్కలు మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఈ టిష్యూ క్లాత్కి క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా ఆల్రెడీ నేను ముక్కలు తీసేసి ఉంచానండి. ఈ ముక్కలకి కనీసం 1 లేదా 1.5 ఇంచు, బిగినర్స్ అయితే కనుక కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే వెడల్పు ఉండేటట్టుగా ఈ రకంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనకి మెడకి ఎంతైతే కావాలో అంత క్లాత్ మనం అంత పొడవుని ఇలా రిబ్బన్ లాగా మనం కటింగ్ చేసుకుని ఉంచుకోవాలి. మెడకి వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా క్రాస్ ముక్కలే ఉండాలి. అలా అయితేనే అది రౌండ్ తిరుగుతుంది. లేదంటే కనుక ఎత్తి పెడుతున్నట్టుగా వచ్చి రౌండ్గా నెక్ అనేది రాదనమాట. ఇలా కొద్దిగా క్రాస్ అనేటట్టుకి స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. ఇలా క్రాస్ ముక్కలు మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనం ఇలా కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం జాయింట్ చేస్తే పెద్ద రిబ్బన్ లాగా ఎక్కువ లెంత్ వస్తుంది అనమాట. మనం మెడ ముక్కల్ని అతికిస్తాం కదా, అదే రకంగా ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా పట్టుకొని ఇలా మనం జాయింట్ చేసేసుకోవడమే. ఇలాగ ఎన్ని ముక్కలు అయితే మీరు కటింగ్ చేసుకున్నారో, ఒకవేళ ఇలా పొడవుగా మీకు లేకపోతే కనుక చిన్న చిన్న క్లాత్ అయితే కనుక చిన్న చిన్న పీసులు వచ్చినా పర్లేదు, మెడ ముక్కల్ని ఎలాగైతే అతికించుకుంటారో అదే రకంగా ఇలాగ మీరు జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి కాబట్టి థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ మీరు సన్నంగా కావాలా లావుగా కావాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. మీడియం సైజు దొరుకుతుంది. దాని తర్వాత ఇది డబల్ ఫూట్ కదా, ఈ పాదం తీసేసి సింగిల్ ఫూట్ పాదం పెట్టుకుని అరేంజ్ చేసేసుకోవాలి. కంపల్సరిగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడు సింగిల్ ఫూట్ ఉంటేనే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి సింగిల్ ఫూట్ ఉంటేనే లూజ్గా వచ్చేస్తుంది. అలాంటిది సింగిల్ ఫూట్ లేకుండా పైపింగ్ చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు. అది అంత ఫినిషింగ్గా రాదండి. అంటే థ్రెడ్ లేకుండా అయితే కనుక మళ్ళీ పైపింగ్ చేసుకోవచ్చు డబల్ ఫూట్తో. అది కూడా మీకు నేను చాలాసార్లు చూపించాను. ఇప్పుడు ఈ థ్రెడ్ని సెంటర్లో పెట్టి ఇలాగా పాదానికి సైడ్గా వచ్చేటట్టుగా పైపింగ్ అనేది మనకి సింగిల్ ఫూట్ కాబట్టి ఒకవైపు ఫూట్ ఉండదు కాబట్టి అక్కడ పాదం ఉంటుంది అనమాట. పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా సెంటర్లోనే మనం కుట్టు వేస్తున్నాం. ఇలా సెంటర్లో పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి లోపల వైపు ఏమో థ్రెడ్ ఉంటుంది, పైనుంచి థ్రెడ్ పక్క నుంచి కుట్టు వేసుకోవాలి. అతిగా లాగొద్దండి, లాగారంటే కనుక ముడతలు వచ్చినట్టుగా ఉంటుంది. అలా లాక్కుండా అందంగా ఇలా పట్టుకుంటే దానికి అదే మిషన్ తీసుకుంటుంది అన్నమాట. సెంటర్లోని థ్రెడ్ని పెట్టడమే మనం చేయాల్సిన పని. ఇలా పెట్టి ఇలా పట్టుకుంటే చక్కగా సైడ్ నుంచి కుట్టు పడిపోద్ది అనమాట. ఎక్కువగా లూజ్ వదలకుండా కరెక్ట్గా థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేటట్టుగా మనం చూసుకోవాలి. థ్రెడ్ అనేది మనకి కాటన్లో దొరుకుతుంది, నైలాన్లో కూడా దొరుకుతుంది. ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఏదైనా సరే మనకి ఒకటే. థ్రెడ్లో కూడా ఒక 2 సైజులు 3 సైజులు దొరుకుతాయి. బాగా లావుగా ఉన్నది, మీడియం సైజులో ఉన్నది, సన్నంగా ఉన్నది. అది మీ ఇష్టం. థ్రెడ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? బాగా కనిపించాలి అనుకుంటే కొద్ది లావుగా, అస్సలు కనిపించకుండా థ్రెడ్ పైపింగ్ ఉండాలనుకుంటే సన్నగా, అది మీ ఇష్టం అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనకి మొత్తం థ్రెడ్ అంతా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్కి థ్రెడ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. మెడ మీద మనం వేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఇలాగా కనీసం ఒక 1/4 ఇంచు మార్జిన్ వదిలేసి రైట్ సైడ్ వైపే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇదే రకంగా మొత్తం మెడ అంతా కూడా మీరు, అంటే మెడ వేసేటప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ కూడా మనం షోల్డర్ జాయింట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పైపింగ్ వేసుకోవాలన్నమాట. ఈ రకంగా మొత్తం రౌండ్ అంతా వేసుకోండి. లైన్ గీసేసిన తర్వాత పైపింగ్ ఒక అంచు ఉంది చూసారా, ఓపెన్ వైపు నుంచి ఈ అంచులు ఉన్నాయి కదా, అది ఫోల్డ్ చేసుకుంటూ మరీ పైపింగ్ మీదకి అంచులు వెళ్లకుండా ఇలాగా సన్నగా ఒక కుట్టు కుట్టేసుకున్నారనుకోండి, మనం నెక్కి వేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి పని అయిపోద్ది అన్నమాట. ఇది చూస్తున్నారా, ఇలా నీట్గా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోండి. అందంగా ఇలా కుట్టుకున్నారనుకోండి, మనం పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ అంచులు కనిపించకుండా ఫోల్డ్ చేయడం అన్నది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అనమాట. బిగినర్స్కి అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. సింగిల్ ఫుట్ మనకి ఉంది కాబట్టి ఈ ఎటువైపు అయినా సరే మీరు ఒక అంచుని మాత్రం ఇలాగా
ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. పైపింగ్ మనం రౌండ్ పైపింగ్ వేసుకునేటప్పుడు ఈ అంచు అనేది ఉంది కదా, పైపింగ్ కాకుండా అంచు అనేది వెడల్పు ఎక్కువగా ఉండిపోయింది అనుకోండి, తర్వాత మీకు రౌండ్ అందంగా తిరగదనమాట, ఎత్తి పెడుతూ ఉంటుంది. మనం ఒంటి మీద టైట్గా వేసుకునేంత వరకు కూడా ఎక్కడో దగ్గర తన్ని పెడుతూ ఉంటుంది. అలా ఉండకూడదు అంటే కనుక థ్రెడ్ తర్వాత పైపింగ్ క్లాత్ ఎక్కువ వెడల్పుని ఉంచుకోకూడదు, కనీసం ఒక పావించు ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ రకంగా అంచుని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ అంచు స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వైపుకి ఏమైనా ఎక్కువ క్లాత్ వచ్చేసిందేమో, ఈ అంచు మడత పెట్టిన తర్వాత దాని అంచులు ఉన్నాయి కదా, అవి పైపింగ్ మీదకి ఏమన్నా వచ్చేస్తే కనుక ఇలా కత్తెరతోని అంచుల్ని లైట్గా కటింగ్ చేసేయండి. దారాల కింద గట్ట ఏమన్నా వస్తే ఫినిషింగ్గా కట్ చేసి ఉంచుకోండి. దాని తర్వాత ఇది చూస్తున్నారు కదా, మీకు చూపిస్తాను చూడండి. ఇలా అంచుల కింద ఏమన్నా వచ్చిందనుకోండి, ఇది ఇలా కట్ చేసి ఈ అంచుల్ని ఎక్కువగా ఏమైనా వెడల్పు ఎక్కువగా వచ్చేస్తే కనుక ఇలా కట్ చేసి తీసుకోండి. పైపింగ్ మీదకి రాకూడదన్నమాట. ఇప్పుడు మనం మొత్తం మెడంతా ఇలా పావించి వెడల్పుని ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇలాగ థ్రెడ్ పైపింగ్ని ఇలా పెట్టాలి. చూస్తారు కదా, థ్రెడ్ పైపింగ్ అనేది రైట్ సైడ్ వైపు పెట్టి ఇలాగ ఫోల్డ్ చేసాం. పైపింగ్ క్లాత్ కూడా మనకి రైట్ సైడ్ అంటే రాంగ్ సైడ్ది మనకి పై వైపుకు ఉంటుంది. అంటే మనం అంచు ఫోల్డ్ చేసాం కదా, అది పై వైపుకు ఉంటుంది. అలా పెట్టుకుని ఇలా థ్రెడ్ అంచు అంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం ఈ మార్కింగ్ ఎందుకు చేసాము అంటే ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా పైపింగ్ ఉండేటట్టుగా పెట్టుకుంటూ వచ్చేసారనుకోండి, ఎక్కడ మెడ ఎగుడు దిగుడు లేకుండా ఒకే లెవెల్లోకి వచ్చేస్తుంది అనమాట. మనం ఏ రకంగా మెడ ముక్కలు అతికించుకున్నా సరే మనం పావించి మార్జిన్తో కుట్టాల్సిందే. అదే ఇది పైపింగ్ కుడుతున్నాం అనమాట. కొంతమంది కామెంట్లో అడుగుతున్నారండి డౌటు, ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు మెడ ముందే కుట్టడం అవసరం లేదండి. పైపింగ్ వేస్తున్నప్పుడు మనం మెడ ముక్కలు అతికించుకుని మెడ కుట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలాగా పైపింగ్ వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, పైపింగ్ని చక్కగా ఇలా పెట్టుకుని వేసుకోవడమే. ఇలా వేసుకున్నప్పుడు మనం వెనక్కి తిప్పేటప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది కదండి, మనం అంచు తిప్పి కుట్టాం కదా, అది కింద వైపుకి వస్తుంది. రైట్ సైడ్ అన్నది పైన ఉంది, రాంగ్ సైడ్ అనేది బ్లౌజ్ మీద ఉంది. అంచు తిప్పి కుట్టాం కదా, అది కింద వైపుకి వస్తుంది అనమాట. రైట్ సైడ్ అన్నది పై వైపుకి కనిపించాలి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే ఇలా వెనక్కి తిప్పేటప్పటికి ఆ తిప్పిన అంచు లోపల వైపుకి వెళ్ళిపోద్ది. లేదు అనుకుంటే నార్మల్గానే కుట్టేసుకుని తిప్పిన తర్వాత అంచుని ఫోల్డ్ చేసుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అన్నా సరే ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. చూస్తున్నారు కదా, రౌండ్ ఎలాగైతే ఉందో అలా తిప్పుకుంటూ మనం గీసిన గీత దగ్గరికి పైపింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇలా మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక పావించన్న ఉంచి కటింగ్ చేసి దాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి ఇలాగా, ఇది చూస్తున్నారు కదా, ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వచ్చేయడమే. చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ రకంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దారం ఇలా కట్ చేసి చూడండి, చేయాల్సిన పని చాలా ఈజీ. ఇటువైపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ మనం ఇది ఇలా ఫోల్డ్ చేయడమే, అంతే. ఇలా ఫోల్డ్ చేసేటడికి పైపింగ్ అన్నది ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారా పైపింగ్ ఎంతవరకు ఉందో. ఆల్రెడీ మనం ఈ అంచు కుట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ అంచు మీద అంచు అంటే ఒక కుట్టుకుంటూ వచ్చేయడమే. చూస్తున్నా చాలా ఈజీ అనమాట. అందుకే ముందు నుంచే నేను అంచు ఫోల్డ్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి అంచు ఫోల్డ్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెడల్పు కూడా ఒకే రకంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్గా ఉంటుంది. ఇలా ఈజీగా మనం మెడ కుట్టుకోవచ్చు అనమాట. చూస్తున్నారు, ఎక్కడ ముడతలు లేకుండా మాత్రం క్లాత్ని పెట్టుకోండి. బ్లౌజ్ మెడకట ఎక్కడ కూడా కుడతలు ఉండకూడదు. ఇలా నీట్గా ఇలా పెడితే చూస్తారా, ఎక్కడిదక్కడ అలా మనకి లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏమీ కనిపించదు. మనకి ఫోల్డింగ్లు కూడా పదే పదే ఫోల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడన్నా ఎక్కువ ఫోల్డ్ చేసుకుని ఎక్కడన్నా కొద్దిగా వెడల్పుగా ఉంచుకుంటే ఈ పైనుంచి చేసుకునే టాప్ స్టిచ్ అనేది రైట్ సైడ్ వైపుకి ఫినిషింగ్గా కనిపించదు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకే లెవెల్లోని అంచు ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కాబట్టి ఈ రకంగా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. 2x2 క్లాతులు వేసుకున్నప్పుడు కూడా మనం బ్లౌజులు కుట్టుకున్నప్పుడు కూడా పైపింగ్లు వేసుకుని ఇలా నీట్గా
చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు కూడా కాటన్ క్లాత్ మీద పైపింగ్ వేసి మీకు ఎవరు చూపించండ్రు. చూసారు కదా ఎంత ఫినిషింగ్గా వచ్చిందో. మనకి ఇంటర్నల్ పైపింగ్ ఎంత మనకి ఫినిషింగ్గా వస్తుందో అంతే ఫినిషింగ్గా ఇది కూడా మీకు థ్రెడ్ పైపింగ్ కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రంట్ వైపు కూడా ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా అంచు చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ రౌండ్ చక్కగా తిరిగిపోయింది, ఎక్కడా కూడా ఎత్తి పెట్టట్లేదు. ఏది కుట్టుకున్నా సరే ఇలాగా ఫినిషింగ్గాని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఎలా వచ్చిందో ఏంటనేది మీకు నేను చూపిస్తాను. చూడండి బ్యాక్ సైడ్ కూడా చూసారు, ఎక్కడ కూడా ఎత్తి పెట్టకుండా అందంగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.